టాలీవుడ్ డాన్సర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. రోజు రోజుకు వారి మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. ఒక వర్గం ఉప ఎన్నికలకు పట్టుబడుతుంటే మరో వర్గం పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ పరస్పరం లేఖలు విడుదల చేసుకుంటున్నారు ఈ రెండు వర్గాల డాన్సర్లు. అండ్ జానీ మాస్టర్ వర్గానికి, శేఖర్ మాస్టర్ వర్గానికి ఇప్పుడు కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. ఆ వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం డాన్సర్స్ అసోసియేషన్ కి సుమలత అధ్యక్షురాలిగా ఉన్నారు. మొత్తం 16 మంది ఈసీ మెంబర్స్తో అసోసియేషన్ కొనసాగుతోంది. అయితే జనరల్ సెక్రటరీ, ట్రెజరీని సుమలత సస్పెండ్ చేశారు. దీంతో సుమలత తీరు నచ్చక మరో 8 మంది సభ్యులు రాజీనామా చేశారు. అయితే మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని రాజీనామాలు చేసిన సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తమతో కనీసం సంప్రదింపులు కూడా చేయకుండా ఏకపక్షంగా ఉప ఎన్నికలకు ఎలా వెళ్తారని వారు ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేసిన సభ్యులను కలుపుకొని పోవాలని ఫెడరేషన్ టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చెప్పినా ఆమె ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రస్తుత పరిణామాలపై ఫెడరేషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని డాన్సర్స్ తెలిపారు. మరోవైపు ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత లేఖ విడుదల చేశారు. జనరల్ బాడీ తీర్మానాలపై ఫెడరేషన్ జోక్యం కుదరదన్నారు. డాన్సర్స్ అసోసియేషన్లో ఉప ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించారు. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ 2025-27 కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్టుగా తెలిపారు. ఈ నిర్ణయం అసోసియేషన్ బైలాస్ ప్రకారమే తీసుకుంటున్నట్టుగా ఆమె వెల్లడించారు. ఉప ఎన్నికలకు నామినేషన్లను జూలై 20న స్వీకరించనున్నట్టుగా తెలిపారు. జూలై 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని అసోసియేషన్ తరపున లేఖలో సుమలత పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మరి వివాదం ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాల్సింది.